భూకంపం 1995 టీం అందరికీ, ఆల్ 24 క్రాఫ్ట్స్ ఉన్న టీం వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని. ఈరోజు ఇండియాలో తెలుగు సినిమా అంటే టాప్ రేంజ్లో ఉంది. అందుకు నిజంగా తెలుగు ఆర్టిస్టులు కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా గర్వపడే సమయం ఈరోజు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎక్కడో ఉండేది, అలాంటిది చాలా ఎత్తుకు ఎదిగింది. అలా ఎదగడానికి కారణం ఈరోజు పాన్ ఇండియా అని తీయడం, వందల కోట్లు ఖర్చు పెడితేనే కానీ ఒక 5-6 భాషల్లో తీయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక చిన్న హీరో అంటే చిన్న పెద్ద అనేది పక్కన పెడితే, కొత్త హీరోతో ఒక కొత్త డైరెక్టరు ఇలాంటి ప్రయోగం చేయడం చాలా గట్స్ ఉన్న విషయం. ప్రవీణ్ గారికి నిజంగా కంగ్రాట్స్ అండి. చాలా గట్స్తోని ఈ సినిమా చేశారు. మీరు మొన్న వచ్చి నాకు చెప్పారు, అంతకుముందే మా గణేష్ ముత్యాల ఆయన వివి వినాయక్ గారి బంధువు, నైబరు, పక్కింటినే ఉంటాడు. నాకు చెప్పాడు ఇంతకుముందే సినిమా ఒకటి చేస్తున్నాము అని. కానీ బట్ మొన్న ప్రవీణ్ గారు వచ్చి నాతో చెప్తున్నప్పుడు నేను అన్నా, ఎంత గట్స్ అండి, అన్ని భాషల్లో తీశారు, ఎంత బడ్జెట్ అయిపోయి ఉంటుందో అంటే, అలా 100 కోట్లు అయితే మేము చేయలేదండి అని. ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటి సినిమాలు కనుక ఆడితే మాలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది ప్రొడ్యూసర్స్కి సరైన కోఆపరేషన్ లేదు, అది ఇది అని అంటారు. మా ప్రసన్న కుమార్ గారు, మా అన్నయ్య, ఆయన ఈరోజు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూర్చుని ఆయన మొట్టమొదటిగా చూసేది చిన్న ప్రొడ్యూసర్స్కి ఎలా హెల్ప్ చేయాలనేది మాత్రమే చూసే వ్యక్తి ఆయన. సో ఇలాంటి వారి సహకారం తీసుకుని మీరు ఫైనాన్షియల్గా కనుక ఈ సినిమా నిలబడింది, మీరు ఖర్చు పెట్టినవి మొత్తం వచ్చినాయి అని అంటే, మీ వెనుక ఎంతోమంది పాన్ ఇండియా సినిమాలు తీయడానికి ముందుకు వస్తారండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్. గణేష్ తర్వాత చాలా తగ్గినట్టు ఆల్ ద బెస్ట్ అండి. కానీ కళ్ళు తాగుతున్న టైంలో మీరు హానికరం అని రాయలేదు, అంటే దట్ ఈజ్ ఆయుర్వేదం. నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఎందుకంటే మా కళ్ళు ఇది, మేము ఒక గౌడ జాతికి సంబంధించినటువంటి మేము ఒక వ్యక్తిని, మేము దీన్ని గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇది హానికరం కాదు, ఇది యొక్క ఆయుర్వేదంగా నిజంగా ఇది ఆయుర్వేదం అని చెప్పుకోవడానికి 360 రోగాలను నయం చేసేటువంటి కళ్ళు. మీరు అందరూ బ్రహ్మాండంగా తాగండి, ఎవ్వరికి నిషేధం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు దీన్ని తాగొచ్చు. ఇలాంటి సినిమా చూపించినందుకు మీకు నిజంగా మా జాతి రుణపడి ఉంటుంది. మా జాతి ఎల్లవేళ మీకు ప్రోత్సహిస్తుంది. 100% మీకు మేము కూడా కోఆపరేషన్ చేసి మా తెలంగాణ ఉన్నటువంటి గౌడ్లందరినీ ప్రోత్సహించమని చెప్తాం. దీనికి జిల్లాకు మేము చాటి చెప్తాం, మీ సినిమాలను అంటే ఆదరించమని చెప్తాం. ఇంతకుముందు కూడా బాలకృష్ణ గారు కూడా సినిమా తీశారు ఒకసారి, కళ్ళు కాంపౌండ్. ఆ కళ్ళు మీద ఒక పాట సాంగ్ పాడారు, దాన్ని మేమంతా సన్మానం చేసినాం అతనికి. ఎందుకంటే మా జాతి యొక్క దాన్ని ఇంకోటి ఏంటంటే, కళ్ళు అనే దానికంటే కూడా ఇప్పుడు కొత్తగా మేము నీరా కేప్స్ నెలకొల్పినాం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేప్ను మేము నెక్లెస్ రోడ్లో పెట్టించినాం బ్రహ్మాండంగా. బెంజ్ కారులో ఇదే భరద్వాజ్ గారు చెప్పినట్టు మీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా, నేను ఒకరోజు వస్తే టైం ఇస్తే కూడా మీ అందరిని తీసుకుపోయి నేను కూడా నీరా కేప్లో కేప్ దాపినట్టు కళ్ళను కూడా దాపిస్తా. ఎందుకంటే ఒక దగ్గర కేప్ షాప్కి వెళ్ళి మీరు ఎట్లా తాగుతారో మా నీరాను కూడా మేము అట్లా దాపగలుగుతాం. ఎందుకంటే సగర్వంగా చెప్పగలుగుతున్నాం, మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేప్ని ఏర్పాటు చేసినామని చెప్పడానికి గర్విస్తున్నాం. ఏ రోజైనా కానీ కళ్ళు తాగాలంటే నామూషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు 1995 చూపించారంటే 1995లో కళ్ళు తాగే వాళ్ళు దొంగతనం అనేది కళ్ళు తాగేటోళ్ళు. ఇప్పుడు మేమేం చెప్తున్నాం, హైదరాబాద్ నడి బొడ్డు మీద నీరా కేప్ నెలకొల్పినాం. మీరు అందరు పోయి బ్రహ్మాండంగా తాగిరండి, అందరూ ఎక్కడ దొంగతనం లేదు. ఇది అందరు చెప్పి నేను అందరూ మెచ్చుకునే విధంగా మీ అన్నీ. ఇంకోటి నీరా కేపులో అంటే మూలికలు ఉంటాయి, ఇక్కడ మూలికలు ఉన్నాడు. ఈ ఆయుర్వేదం మీద చేసినందుకు మేము కూడా ధన్యులం, మా జాతి ధన్యం ముందు. ఎందుకంటే దీంట్లో బాగా మీకు ఏంటంటే ఈ యొక్క జాతిని వెలికి తీసి వారి యొక్క వృత్తిని మీరు బాగా చూపించడానికి కోరుకుంటున్నాం. కానీ దాంట్లో మాత్రం ఎలాంటి భంగం కలిగించే విధంగా చూడండి, అది చూడకండి. దాన్ని మాత్రం మేము కొంత ఇలాంటిది ఉండేమని ఉంటే కట్ చేసుకోండి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఓవరాల్ ఇండియా గౌడ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను.
ఓవరాల్ ఇండియా గురించి మీరు కష్టపడ్డది 3 రాష్ట్రాలలో కష్టపడ్డదని నాకు తెలుసు. మా మిత్రుడు కూడా చెప్పిండు ఆల్రెడీ, మా అన్న. మీరు అందరూ బాగుండాలి, ఈ సినిమా బాగా హిట్ కావాలి. మీరు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఐ విష్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్. నాకు సినిమాల గురించి ప్రస్తుతం అంటే ఇదివరకుట్లో అనుభవం ఉండేది కానీ ప్రస్తుతం టచ్ లేదు. బట్ నాకు అందరూ కావాల్సిన వాళ్ళు చాలా కష్టపడి చేశారు. దీని వెనకాల నాకు కష్టం నాకు తెలుసు. ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్, ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా ఎక్కడో దుక్కున కొంతమందికి కనెక్షన్ ఉంటుందండి, అవినాభావ సంబంధం. అలాగే నాకు ఈ కళ్ళుతో అవినాభావ సంబంధం ఉంది. మా పూర్వీకులందరూ కూడా కళ్ళు కాంపౌండ్లో పనిచేసి కళ్ళు గీసి గీతగాళ్ళుగా పనిచేసి గీతగాళ్ళుగా వచ్చిన వాళ్ళే మా తాతలు కానీ మా పెదనాన్నలు చిన్నాన్నలు మా ముత్తాతలు అందరూ కూడానండి. అయితే మా నాన్నగారు డాక్టర్ అయ్యారు. డాక్టర్ అయ్యి అక్కడి నుంచి నన్ను ఏదో డైరెక్టర్ని చేశారు ఆయన. మేము ఇలా వచ్చేసాం మేమండి. సో ఆ విధంగా మాకు కూడా అవినాభావ సంబంధం ఉందండి నాకు కళ్ళుతోటి. ఇకపోతే ఒకరోజు నా మిత్రులు సౌరి గారు డైలాగ్ రచయిత, ఆయన ఫోన్ చేసి ఇట్లాగా మిమ్మల్ని కలవాలి నేను ఒకసారి అన్నారు. కలవంట రండి సార్ అని టైం తీసుకున్నారు, వచ్చారు. వారితో పాటు వీరు వచ్చారు, ప్రవీణ్ గారు వచ్చి కూర్చొని, సార్ ఈయన ప్రవీణ్ గారు అండి ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు. ఎల్ఐసి కదండి, ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు. ఇలాగా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు అంటే అప్పుడు నేను డైరెక్టర్ చేస్తారు ఈయన డైరెక్షన్ చేస్తారని నేను అనుకోలేదండి. అవునండి అలాగా, ఏంటి సార్ అది ఇది అంటే, ఇలాగ ఒక కథ అనుకున్నామండి, అన్నీ చేస్తున్నాను, కొంచెం మీ సపోర్ట్ కావాలి నాకు, అప్పుడప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే నేను వచ్చి కలుస్తూ ఉంటాను అన్నారు. ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనేది నేను అడగలేదండి, ప్రొడ్యూసర్ అనుకున్నానండి. తర్వాత భరద్వాజ్ గారు ఒక మాట అన్నారు, కళ్ళు కాంపౌండ్ అని కాన్సెప్ట్ చాలు ఈ సినిమాకి, సాంగ్స్కి ఇంత అక్కర్లేదు అని. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, అంటే మీరు పెద్ద పిక్చర్ లెవెల్లో సాంగ్స్ అన్నీ తీశారు, అంత ఖర్చు పెట్టి, అంత అవసరం లేదు ఈ సినిమాకి ఆయన ఉద్దేశం. ఇందాక ఆయన చెప్పింది, భరద్వాజ్ గారు చెప్పిందండి. నిజంగా కూడా చూస్తే అంత షాక్ అయ్యేవాడిని. నిజంగా కూడా అంత బాగున్నాయి కమర్షియల్గా. డెఫినెట్గా ఇట్ ఈజ్ ఏ కమర్షియల్ మూవీ అవుతుందండి. ఇది కాన్సెప్ట్ ఉంది. మీరు చెప్పినట్టుగా 1995లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని మీరు చేశాను అన్నారు. అది కాకుండా కమర్షియల్ లెవెల్లో సినిమాని తీసుకుంటూ వచ్చారు మీరు. నిజంగా బేసికలీ నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు నేను. సో కన్నడలో మూవీస్ చేస్తుంటాను నేను, లీడ్గా చేశాను, రిలీజ్ అయింది. సో స్టిల్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే సార్ ఇదొక మిరాకల్ లాగా నాకు ఒక ప్రాజెక్ట్, ఇది ఒక లక్కీ ప్రాజెక్ట్ అనుకుంటా. జస్ట్ నేను వాట్సాప్ గ్రూప్లో మ్యూచువల్ గ్రూప్ షేర్ చేస్తాం నేను సార్. సో ఇలాగే ఒక ప్రొఫైల్ పెట్టాను నేను ఊరికే జనరలీ చూద్దామనేసి. సో సార్ కాంటాక్ట్ చేశారు నన్ను, కాంటాక్ట్ చేసి సో నరేషన్ ఇస్తానని చెప్పారు. సో ఓకే, బెంగళూరు వచ్చారు, నరేషన్ ఇచ్చారు. కళ్ళు కాంపౌండ్ అని చెప్పారు స్టోరీ. స్టోరీ ఎంత బాగుంది యాక్చువల్లీ, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని దాన్ని సినిమాటిక్ వేగా తీద్దామని అనుకుంటున్నాను చెప్పారు. ఓకే సార్, 1995 అంటే 1995 జరిగిన ఒక ఇన్సిడెంట్ని, సార్ చూసిన ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని సినిమాటిక్గా చేస్తానని చెప్పారు. ఓకే నైస్, నాకు ఇష్టమైంది కదా, ఒప్పుకున్నాను. సో అంటే ఇక బ్లైండ్గా నన్ను నమ్మేశారు యాక్చువల్లీ. నన్ను ఏం ఆడిషన్ కూడా తీసుకోలేనని, అదొక కాన్ఫిడెన్స్ పెట్టారు నా మీద, ఒక ట్రస్ట్ చాలా నమ్మారు నన్ను. హోప్ నేను దాన్ని జస్టిఫై చేశాను, నా బెస్ట్ అవుట్పుట్ నేను ఇచ్చాను. అండ్ ద పోర్షన్ ఆల్మోస్ట్ బేటూలోనే మనకి 75 to 80% అక్కడ షూట్ చేసాం, టాకీ పోర్షన్. అక్కడ పొలిటికల్ పీపుల్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు మనకి, లొకేషన్స్ కానీ అక్కడ అంబియన్స్ మన కథకి ఏం యాప్ట్ అయ్యవచ్చు ఆ లొకేషన్స్ కానీ అక్కడ పర్ఫెక్ట్గా ఉండింది బేతుల్ లొకేషన్స్లో. అక్కడ పొలిటికల్ పైపు వాళ్ళ ఎవరు యుకి శుక్లా సార్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే అందరూ మల్టీ టాస్కింగ్ ఇక్కడ డెడికేటెడ్గా పనిచేశారు, ప్యాషనెట్గా. యాక్చువల్గా పటేల్ పట్వారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మున్సబ్ కరణం వ్యవస్థ ఉండేది. ఆ రోజుల్లో పటేల్ పట్వారి మున్సబ్ కరణం అంటే కేవలం అగ్రవర్ణాల చేతుల్లో తప్పితే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ
ఎవరి చేతిలో అధికారం లేకుండా వాళ్ళ చేతిలో అధికారం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పటేల్ పట్వారి మున్సబకరణం వ్యవస్థని రద్దు చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. ఆయన సొంత మేనమామ బావమరిది కూడా మున్సబుగా జీవితకాలం వాళ్ళ వంశపారంపర్యంగా ఉండే పరిస్థితిలో ఉన్నా కూడా సొంత కుటుంబం కోసం కాదు ప్రజల కోసం చెయ్యాలి అని చెప్పి ఆయన రద్దు చేశారు. రద్దు చేసిన రోజున ఆయన చంపేస్తామని చెప్పి థ్రెట్ వచ్చినా కూడా చావటానికైనా రెడీ. నాకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వాళ్ళు రాజ్యాధికారానికి రావాలి, వాళ్ళు వచ్చినప్పుడే రాజ్యం పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక చిన్న స్థాయి జడ్పీటీసీ నుంచి తీసుకుని దేవేంద్ర గౌడ్ గారిని హోమ్ మినిస్టర్ని చేశాడు ఆయన. సో అలాగే ఒక్క సెంటు నేల కూడా హైదరాబాదులో ఆయన ప్రభుత్వం నుంచి తీసుకోకుండా ఆయన సొంతంగా కొనుక్కుని సొంతంగా స్టూడియో పెట్టి సొంతంగా సినిమా చేస్తూ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంటు. ఒక ఫైట్ సీక్వెన్స్ కావాల్సి వస్తే సంగారెడ్డి కల్లు కాంపౌండ్ ప్రభు గౌడ్ ఆయన మాస్టర్ని పిలవండి అని చెప్పేవాడు. అలాగే అక్కడ కళ్ళు తాగే వాళ్ళందరినీ ఫైటర్స్గా రమ్మనమని చెప్పేవారు. అలా ప్రభు గౌడ్ గారిని ఫైట్ మాస్టర్గా, అక్కడ కళ్ళు తాగే వాళ్ళని ఫైటర్స్గా, అలాగే ముక్కురాజు గారు డాన్సర్స్గా అట్లా చూసుకుంటా ఇక్కడ తెలంగాణలో ఉన్న మ్యాక్సిమం ఎంప్లాయ్మెంటు సినిమా ఫీల్డ్కి ఇచ్చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. అలాగే ఆ తర్వాత ప్రభు గౌడ్ గారి తమ్ముడిని శ్రీనివాస్ గౌడ్ గారిని మెదక్ జడ్పీ చైర్మన్ చేశారు ఆయన. సో అట్టా ఎన్టీ రామారావు తీసుకురాబడిన వ్యవస్థ నుంచినే ఇవాళ ఇంతమంది పదవుల్లోకి వచ్చి ఇంతమంది ముందుకెళ్ళే పరిస్థితిలో అలా జరిగింది. సో కళ్ళు కాంపౌండ్ అనేది అంత ఫేమస్. ఇప్పుడు మనకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు మా కళ్ళు కాంపౌండ్ అని చెప్పి, మా చిట్టిబాబు గారు చెప్పారు అక్కడ కళ్ళు కాంపౌండ్ అని, రాజబాబు గారు చెప్పారు. చివరికి రాజబాబు గారు ఎంతో గొప్ప నటులయ్యి ఎంతో రేంజ్కి వెళ్ళిపోయినా కూడా చివరికి ఆయన శివైక్యం చెందింది ఇక్కడ నాగార్జున నగర్ కళ్ళు కాంపౌండ్ పక్కనే ఆయన శివైక్యం చెందటం జరిగింది. హైదరాబాద్లోనే ఆయన శివైక్యం చెందటం జరిగింది. సో అలా కళ్ళు కాంపౌండ్ ప్రతి ఒక్కరికి కామన్ ఫ్యాక్టర్. ప్రతి పల్లెటూరు నుంచి ఎక్కడ దాకా చూసుకున్నా కూడా కళ్ళు కాంపౌండ్ అనేది చాలా ఫేమస్. ఈవెన్ మనకి సుమన్ తల్వార్ గారు ఆయన కూడా గౌడ్లోకి వస్తారు. అలాగే మన కన్నడ రాజ్ కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈడిగా అంటే దాదాపు వాళ్ళు కూడా గౌడ్లోకే వస్తారు. సో అట్టా గౌడ్ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే కళ్ళు కాంపౌండ్ ఒక్క గౌడ్ కమ్యూనిటీ అని కాదు అన్ని కమ్యూనిటీస్కి కూడా లింకుల్లో ఉంటుంది. ఇప్పుడు నాకు రైట్ రామారావు గారి ద్వారా పరిచయం. మ్యూజిక్ చాలామంది చాలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను కాబట్టి ఆయన చెప్పింది ఒకటే మాట్లాడినా ఏమంటే ప్రవీణ్ గారు మీకు నచ్చే వరకు చేస్తా, మీకు నచ్చే వరకు ఎన్ని చూడలైనా కానీ చేస్తున్నాను. అలాగే మాట నిలుపుకున్నారు. ఈరోజు ఇంతమంది సాంగ్స్ బాగున్నాయని చెప్పడానికి కారణం శ్రీనివాస్ గారు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క 2 నిమిషాలు మాట. నేను ఒక 2 ట్యూన్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన అన్నారు లేదు ఇలా కాదు అన్నారు. సరే రండి ఇంటికి రండి అన్నాను. వచ్చారు. ఆయనకి ఏం కావాలన్నది నాకు అర్థమైపోయింది. దాని తర్వాత ఆయన తగినట్టు ఆయనకి ఏం కావాలో అనేది చేసి ఇచ్చేసాను నేను. దాని తర్వాత ఒకటే అన్నారు ఎలా క్వాలిటీ వస్తుంది అని అడిగారు. మీరు క్వాలిటీ గురించి మీరు భయపడకండి, నన్ను నమ్మండి అన్న. అదేలాగా నేను అలా చేసి ఇచ్చాను. 1995 అనే సినిమా నీ చూసినప్పుడు ఇన్స్పైర్ అయినటువంటి ఒక విషయం ఏంటంటే పెద్దలందరూ చెప్పారు బార్లో కూర్చున్నప్పుడు కానీ కళ్ళు కమ్మలో కూర్చున్నప్పుడు చాలా చాలా విషయాలు చాలా చాలా జీవితాలు చాలా చాలా బాధలు కష్టాలు సుఖాలు దొంగలు దోపిడీదారులు ఏమేమి మాట్లాడుకుంటారు అన్నీ వింటూ ఉంటాం సార్. అదే జీవితం. అక్కడే ఇదయిన తర్వాత ఒక 4 స్టోరీస్ 4 కథలను కలిపి సినిమా చేద్దామని చెప్పి అనుకున్నాను సార్. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించిన తర్వాత లేదు డిఫరెంట్గా చేయాలి, ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. ఇది నేను ఏదో గొప్ప సినిమా చేశాను, ఒక వండర్ చేశాను, ఎవరు చూపించినటువంటి క్యారెక్టర్లు చూపించాను అని మాత్రం నేను ఎప్పుడు ఫీల్ కావట్లేదు సార్. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఒక క్యారెక్టర్స్నే ఈ సినిమాలో ఉన్నాయి సార్. ఏమేం జరుగుతుంది ఏమిటి జనాలకి ఏం చెప్తే నమ్ముద్ది. మదర్ ప్రామిస్గా చెప్తున్నాను సార్. ఈ రోజున సినిమా అయిపోయి చాలా మంచిగా ఉందని చెప్పి స్టూడియోస్లో అక్కడ ఇక్కడ అంతమంది చూసినప్పటికీ కూడా నేను ఈ రోజున మీ అందరి ముందు
ప్రేక్షక దేవుళ్ళ ముందు ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్ లాగానే ఉన్నాను సార్, వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. నేను చేసింది ఒకటే ప్రయత్నం, నేను ఈ సీను రాస్తే ఏ ఆడియన్స్ మెచ్చుకుంటారు, ఎవరికి నచ్చుద్ది ఎవరికి నచ్చదు, నచ్చకపోయినా కానీ వాస్తవం చెప్పాలని కొన్ని సీన్లు రాసిన సందర్భం కూడా ఉంది సార్. అంతకుమించి నేను ఏదో గొప్పగా సినిమా చేశాను అని నేను ఫీల్ అవ్వట్లేదు. జనాలకు నచ్చే సినిమా తీయడం కోసం ప్రయత్నించాం, చాలా ఘోరంగా ప్రయత్నించాం, సినిమా చేశాము. ఇక దేవుడి ఆశీర్వాదం కోసం, ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదం కోసం, వాళ్ళ పాస్ మార్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. దీనికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ప్రమోట్ చేయవలసిందిగా పెద్దలు అందరూ ఆశీర్వాదాలు మాకు ఇచ్చారు సార్. ఈ సినిమా గురించి నేను చెప్పదలుచుకున్నది అదే. థ్యాంక్ యూ వెరీ మచ్.